క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద న్యూక్లియర్ పోర్స్? ఏందట? న్యూక్లియర్ పోర్స్ పని ఏమిటి? కేంద్రక రంధ్రాలు. సో కేంద్రక రంధ్రాల యొక్క పని ఏమిటి? న్యూక్లియర్ పోర్స్. పోరస్ అంటే చిన్న చిన్న రంధ్రాలు అన్నట్టు. సో ఇవి కేంద్రకానికి మరియు కణద్రవ్యానికి మధ్య పదార్థాల రవాణాను నియంత్రించడం జరుగుతుంది. దే రెగ్యులేట్స్ ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద సైటోప్లాజం. న్యూక్లియస్కి దాని చుట్టూ ఉన్న ద్రవ పదార్థాన్ని సైటోప్లాజం అంటారు కదా. ఈ న్యూక్లియస్కి సైటోప్లాజంకి మధ్యన పదార్థాల యొక్క రవాణాను రెగ్యులేట్స్ ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. నెక్స్ట్ క్వశ్చన్ 50. నేమ్ ఏ ప్రోకార్యోటిక్ ఆర్గానిజం మెన్షన్డ్ ఇన్ ద చాప్టర్. మన చాప్టర్లో ఉన్న ఒక ప్రోకార్యోటిక్ ఉదాహరణకు చెప్పండి. జీవికి ఉదాహరణ. ఎగ్జాంపుల్ ఏంటిదిరా? బ్యాక్టీరియా. సైనోబ్యాక్టీరియా అండ్ బ్లూ ఆర్ గ్రీన్ ఆల్గే. సైనోబ్యాక్టీరియా నీలు ఆకుపచ్చ శైవలాలకు మన బుక్ లోపల ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. సో ఇందులోపల మనకు ప్రోకార్యోటిక్ అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది బ్యాక్టీరియా. ఏంటిది? బ్యాక్టీరియా. వీటి కణంలో స్పష్టమైన కేంద్రకం అనేది ఉండదు. ఉంటుందా? ఉండదు. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఆన్సర్ టు ద 50th క్వశ్చన్. 50వ క్వశ్చన్కి ఆన్సర్. నౌ లెట్ వి స్టాప్ at this 50th question.